#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. V_2102 సార్, హెయిర్ ప్లాంటేషన్ తర్వాత బ్యాక్ సైడ్ డోనర్ ఏరియాలో ఉండే బాల్డ్ స్పాట్స్ మీద మినాక్సిల్ యూజ్ చేస్తే బేబీ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ప్లీజ్ రిప్లై. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం తల వెనకాల భాగంలో అంటే స్కాల్ప్ బ్యాక్ సైడ్లో దేన్ని అయితే డోనర్ ఏరియా అంటాం, అక్కడ నుంచి 1:3 రేషియోలో కానీ 1:4 రేషియోలో కానీ హెయిర్ గ్రాఫ్ట్స్ అనేటువంటివి తీస్తాం. ఎక్కడైతే గ్రాఫ్ట్స్ తీస్తామో ఆ ఏరియా ఎంటీగా మిగిలిపోతుంది. ఆ ఏరియా ఎంటీగా మిగిలిపోయిన చుట్టుపక్కల ఉండే వెంట్రుకల వల్ల, వాటి అరేంజ్మెంట్స్ వల్ల ఇవి ఎంటీ స్పాట్స్ లాగా కానీ బాల్డ్ స్పాట్ లాగా కానీ జుట్టు పెరిగి ఉన్నప్పుడు కనపడవు. బట్ అదే కనుక మనం గుండు చేసినట్లయితే చిన్న చిన్న స్పాట్స్ కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఈ బాల్డ్ స్పాట్స్లో కనుక మినాక్సిల్ వాడితే కొత్త హెయిర్ గ్రో అవుతాయా అని చెప్పి. మనందరికీ తెలుసు, మనం మినాక్సిల్ ఎప్పుడైతే వాడతామో మినాక్సిల్ ప్రత్యేకించి మన ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏవైతే బాల్డ్నెస్కి గురవుతున్నాయో వాటిని కాపాడుతుంది, వాటికి బ్లడ్ సప్లైని పెంచుతుంది. అలా పెంచడం వల్ల అవి కొంచెం మళ్ళీ బాగా గ్రో అయ్యే అవకాశం ఉంది. అంతే తప్పిస్తే కంప్లీట్ ఎంటీ ఏరియాలో కొత్త హెయిర్ని నియోజెనిసిస్ లేదా కొత్తగా హెయిర్ రూట్ నుంచి క్రియేట్ చేయదు. సో మనం డోనర్ ఏరియాలో ఉండే ఆ టైనీ స్పాట్స్లో మినాక్సిల్ అప్లై చేసినా కూడా న్యూ హెయిర్ అనేటువంటిది గ్రో అవ్వదు. ఎందుకంటే అక్కడ ఉండే హెయిర్ యూనిట్ని మనము అక్కడ నుంచి తీసేసి ట్రాన్స్ప్లాంట్ చేసాము, కొత్త ప్లేస్లో ఇంప్లాంట్ చేసాము. సో ఆ ఏరియాలో ఎంత మనం మినాక్సిల్ అప్లై చేసినా కూడా కొత్త హెయిర్ గ్రో అయ్యే ఛాన్స్ లేదు.